ముఖ్యమంత్రి మన మల్లారెడ్డి సారు కారు దిగుతాడని చాలా రోజుల నుండి అంటున్నారు. కానీ సారు దిగుతారా లేదో గాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టే షరతులకు ఒప్పుకుంటే బరాబర్ కాంగ్రెస్ పార్టీలకి తొవ్వ ఇడుస్తామని అంటున్నారంట. మరి కాంగ్రెస్ సర్కారు పెట్టేగా షరతులు ఏంటియో తెలుసుకోవాలంటే మీరు ఈ ముచ్చట చూడాల్సిందే. చలో చూడుండ్రి. అవును, మీరు విన్నది నిజమే. చాలా దినాల సంది మన మల్లారెడ్డి సారు వాళ్ళ అల్లుడు ఇద్దరు సుత కేసీఆర్ సార్ కారు దిగి కాంగ్రెస్ పార్టీలో కోతారని అంటున్నారు అందరూ. కానీ సార్ మాత్రం అసలే కేసీఆర్ సార్ ఇడిచిపెట్టి ఓనని అంటున్నాడు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీల నుండి ఒక ముచ్చట వినిపిస్తున్నది. అదేంటంటే మల్లారెడ్డి సార్ పైన బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు దగ్గర 100 ఎకరాల భూమికి జాగాలను కబ్జా చేసినట్ట. ఈ ముచ్చట మైనంపల్లి హనుమంతరావు సార్ అంటున్నాడు. 20 ప్రొక్లైన్లు పెడతాం, ఏవన పెట్టి మొత్తం డెమాలిష్ చేసే వరకు వదిలిపెట్టా అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న. దీంతో అంతం కాదు, ఈ 5 సంవత్సరాలు మీ వెంటనే పడతా. అంత లోపట నీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలంటే సిన్సియర్గా నరుకుమంటే టీవీల ముందు బాగా నరుకుతాను. నాదేడుంది కబ్జా అని స్టూడెంట్స్ను కూడా నిన్న కూడా ఉదాహరణ కనుక్కోండి మీరు. మా సార్ చెప్పిండు, మా ఎండి గారు చెప్పిండ్రు, మా చైర్మన్ గారు చెప్పిండ్రు గొడవ చేయమన్నారని. స్టూడెంట్స్ను మిస్యూజ్ చేయకు నాయన. ఎలక్షన్స్లో కూడా వాళ్ళని మొత్తం దొంగోట్లు వేయించినావు. పిల్లల పేరెంట్స్ను కూడా తీసుకుపోయి దొంగోట్లు చేయించినావు. నీకు విత్ ఎవిడెన్స్ చూపిస్తా. అవన్నీ చూపించాలంటే మొత్తం అడ్రస్ గల్లంత అవుతుంది. నువ్వు ఎన్ని పైసల రాజకీయం ఆడినా కాంగ్రెస్ పార్టీలో నడవది. ఏదైతే కేసీఆర్ గారి దగ్గర నడిచిందో ఇక్కడ నడవది. అంతేకాకుండా హనుమంతరావు సార్ మాట్లాడుకుంటూ మల్లారెడ్డి సార్ కబ్జా చేసిన భూమి జాగాలన్నీ మళ్ళీ కాంగ్రెస్ సర్కార్కి అప్పచెప్తే మన హనుమంతరావు సారే మల్లారెడ్డి సార్ మెడలో దండేసి మరీ కాంగ్రెస్ పార్టీలోకి దొరికిపోతాడంట. అంతేకాదోల్లా మల్లారెడ్డి సార్ చేసిన భూముల కబ్జాలన్నిటికీ సంబంధించిన కాగితాలు సుత మైనంపల్లి సార్ దగ్గర ఉన్నాయంట. చూడాలి మరి మల్లారెడ్డి సార్ కేసీఆర్ సార్కి ఇచ్చిన మాట ప్రకారం కార్లోనే ఉంటాడో లేకపోతే కారు దిగి కాంగ్రెస్ పార్టీలో కోతాడో. నిజంగానే నీకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉంటే నేను నీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వ భూములు ఎవరివైతే మొన్న గిరిజనులు ఎస్టీ వాళ్ళై జాగాలు తీసుకున్నావో వాళ్ళకేదో అడ్వాన్స్ ఇచ్చి ఎన్నికలకు మునుపు కూడా ఏంటంటే అపార్ట్మెంట్లల్లో గుడిలలకు పోయి అది నీకు ఒక ఆనవాయితీగా మారింది. వాళ్ళకు ఒక 20 లక్షలో 2 కోట్లో 3 కోట్లో కమిట్మెంట్ ఇస్తే ఇగో 5 లక్షలు ఎన్నికలు కాగానే ఇస్తాను, ఎన్నికలు కాగానే ముంచిన విషయము ప్రజలే చెప్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ మానుకో. మేమెప్పుడు కూడా ఎన్నికల్లో రూపాయి పెట్టాను నేను, కానీ 5 సంవత్సరాలు సోషల్ యాక్టివిటీ సొంత డబ్బులు పెట్టి చేస్తాను. అది మొత్తం రాష్ట్రం అంతా తెలుసు. దేనికైనా ఛాలెంజ్